గం గణపతయే నమః. ముందుగా అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వినాయక చవితి మండపాలు అంటేనే మామూలుగా మనకు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ గుర్తొచ్చేది హైదరాబాదు ఖైరతాబాద్ వినాయకుడు గుర్తొస్తాడు. చాలా విశిష్టంగా అక్కడ వినాయక విగ్రహం ఏర్పాటు చేసి కార్యక్రమాలు చేస్తారనేది మనం విన్నాం. కానీ ఈరోజు విశాఖపట్నము గాజువాక ప్రాంతంలో లంబోదర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చాలా అద్భుతంగా కోటి లింగాలతో కూడిన వినాయకుడిని ప్రతిష్ఠ చేసి తద్వారా భక్తులందరికీ కూడా ఆ లింగాలను పంపిణీ చేసి భక్తిని పెంపొందించే కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని అందరికీ పెంపొందించే కార్యక్రమానికి పూనుకోవడము చాలా గొప్ప విషయము. ఇది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఎక్కడ ఇలాంటి కార్యక్రమము చేయడం లేదనేది నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కార్యక్రమం చేస్తున్న నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విశిష్టమైన మండపాన్ని సందర్శించి ఆ స్వామివారి ఆశీస్సులకు పాత్రులు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గతంలో కూడా లంబోదర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత సంవత్సరం బెల్లంతో కూడిన గణపతిని చేసి ఒక ప్రత్యేకత చాటుకున్నారు. ఈ సంవత్సరం కోటిలింగాలతో కూడిన గణపతిని ఏర్పాటు చేసి చాలా మంచి కార్యక్రమము, ఒక భక్తి భావనతో కూడుకున్న అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా వారికి ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి, రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేసే శక్తిని ఆ స్వామివారు ప్రసాదించాలని, దానికి నా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరొకసారి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.